13, 14 డివిజన్ పరిధిలోని చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయని, వాటి వల్ల ఒక 50 నుంచి 60 వరకు కుటుంబాలకు ఇబ్బంది కలుగుతుందని ఎన్ఎంసీ వారి దృష్టికి తెచ్చినప్పుడు వారి నుంచి సరైన పరిష్కారం దొరకకపోవడమే కాదు, ఆ సమస్యలు ముదిరి లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినప్పుడు పోలీసు వారిని సంప్రదిస్తే వారి నుంచి కూడా సామాన్యమైన ప్రజలకి పూర్తి భరోసా ఇట్లా కాదు అని చెప్పేసి మనం ఓటేసి ఎన్నుకున్న నాయకులు ఉన్నారు కదా అని ఆ 50-60 కుటుంబాల వ్యక్తులు కుత్బుల్లాపూర్ మన గౌరవ ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు వారు ప్రజల ముందే సంబంధిత అధికారులకు వెంటనే ఫోన్ చేసేసి మాట్లాడి ఈ ఇష్యూకు సంబంధించి అప్రాప్రియేట్ యాక్షన్ ఇమ్మీడియట్గా తీసుకోండి అని వారికి సూచన చేయడం జరిగింది. వారికి సూచన చేసిన వెంటనే అక్కడున్న ప్రజలు తబ్బి ఉబ్బైపోయి ఇక మాకు తిరుగులేదు, ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారంటే ఇక మాకు భరోసా దొరికినట్టే, ఎన్ఎంసీలో మనకు భరోసా దొరకలే, ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా పూర్తి స్థాయిలో మనకు భరోసా దొరకలే, కానీ మన ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు, ఇక మనకు ఇబ్బంది లేనట్టే అని వారు ఇంటికి వచ్చిన 3 రోజుల్లో మన 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీ 3 రోజుల్లో ఆవిరైపోయి జరగాల్సిన చట్టవిరుద్ధ కార్యకలాపాలు యథావిధిగా జరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక సాధారణమైన పౌరుడిగా నేను వేసే ప్రశ్న ఏంటంటే, మీరు ఇచ్చే హామీలో నిజాయితీ లేదా, లేక మీ హామీ అన్నా మీ సూచన అన్నా మీ కింది స్థాయిలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులకు కానీ లేదా అధికారుల బృందానికి కానీ గౌరవము లేదా భయం లేదా, ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని, సమస్యలని పునఃసమీక్షించి ఇప్పటికైనా సరి అయిన చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. అంతేకాకుండా ఈ వీడియో చూస్తున్న ప్రజలకి నేను ఒక ప్రశ్న, ఎన్ఎంసీ వ్యవస్థ నుంచి కానీ పోలీసు వ్యవస్థ నుంచి కానీ మనం ఓటు వేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధి నుంచి కానీ కనీస భరోసా దొరకక సాధారణమైన పౌరులం పోలీస్ స్టేషన్ల చుట్టూ కోట్ల చుట్టూ వేలకు రూపాయలు ఖర్చు పెట్టుకొని తిరుగుతుంటే మరి ఈ వ్యవస్థలు ఎందుకు, ఆ వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తులకు మన ట్యాక్స్లో నుంచి జీతాలు ఎందుకు, మరి ఈ వ్యవస్థల్ని నీరుగార్చే ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్న మనం సోయి తెచ్చుకోవాల్సిన టైం అయింది కదా. దయచేసి మిత్రులందరూ ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.